కబ్జాకు గురవుతున్న మాదాపూర్ సున్నం చెరువు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ చెరువు పరిధిలో నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. తప్పుడు పత్రాలతో భూ కబ్జాలకు పాల్పడిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజలు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చారు, చూస్తున్నారు. ఆ రోడ్డు వరకు మేము రోడ్డు వేయాలి అని అంటే ప్రభుత్వానికే ఇరిగేషన్ శాఖ పర్మిషన్ ఇవ్వలే. మీరు కావాలంటే ఫ్లైఓవర్ వేసుకోండి, వర్షం కురిసిన ప్రతి బొట్టు చెరువులోకి రావాలనే నిబంధన ఉంది మాకు, మీకు ఇవ్వము అన్నారు. మేము రూపాయి ఖర్చు పెట్టాల్సింది 100 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ బ్రిడ్జి కట్టి రోడ్డు వేసుకున్నాం. మరి ప్రభుత్వానికి కూడా సహకరించినటువంటి ఇరిగేషన్ అధికారులు మరి భూ కబ్జాదారులకి దొంగలకి ఏ రకంగా సహకరించారు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, దీని మీద ఖచ్చితంగా సీరియస్గా కలెక్టర్ గారితో సహా అందరికీ కంప్లైంట్లు ఇచ్చి రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దానిలో కూడా రేజ్ చేసి సంబంధిత అధికారుల మీద చర్య తీసుకునే విధంగా ఈ భూ కబ్జాదారులను నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపే కార్యక్రమాలు చట్టం తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో కాలువలు కానీ చెరువులు కానీ మిగలవన్న విషయం ప్రజానికం గుర్తించాలా. ఎక్కడ రాత్రిపూట చెరువులు పొడుస్తున్నా, నాలాలు పొడుస్తున్నా ఆ వెహికల్ నెంబరు ఫోటో తీసి ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫోటో పెడితే దాని మీద బహుమతి కూడా జిహెచ్ఎంసీ ప్రకటించింది. అది మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లే.